హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగింది, ఏంటి ఎలా చేస్తున్నాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇదిగోండి, ఇది ఈ రెండు ఒక ట్రేడ్ ఫ్రెండ్స్. ఈ రెండు ఒక ట్రేడ్, ఈ రెండు ఒక ట్రేడ్. ఇది సింగిల్ లాట్తో చేశాను ఫస్ట్, తర్వాత ఇది 2 లాట్స్తో చేశాను. ఓకే, రెండు ఈ ఎంట్రీ ఒకేసారి తీసుకున్నాను, ఇది కూడా ఒకేసారి తీసుకున్నాను. ఓకే, చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ట్రేడ్, ఇది సెకండ్ ట్రేడ్. ఓకే, ఇది మామూలుగా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది ఓకే, ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టార్టింగ్ ఓపెన్ అయిన వెంటనే తీసేసుకున్నాను. జస్ట్ అలా ఓపెన్ అయిన వెంటనే తీసేసుకుని వెంటనే స్టాప్ లాస్ పెట్టేసాను అనమాట. అంటే నాకు అంత ఓపెనింగ్ని బట్టి నాకు అంత నమ్మకం వచ్చింది. ఇవాళ వాల్యూ ఏరియా డే హ్యాప్ పైన ఓపెన్ అయింది కదా, మంచి ఎలా అయినా మూమెంట్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాను. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు నేను స్టార్టింగ్ ఒక 9:16 ఆ టైంకి తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ చాలా టైట్ చేసేస్తాను ఫ్రెండ్స్. అసలు ఇంక ఎంట్రీ అయిన తర్వాత ఇంక మళ్ళీ వెంటనే టైట్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ ఎంట్రీ అనేది అగ్రెసివ్గా తీసుకుంటే 9:20 ముందు తీసుకున్న దేనికైనా నేను ఇంకా అసలు ఆలోచించను. ఇంకా వెంటనే స్టాప్ లాస్ వేగంగా చాలా స్పీడ్గా టైప్ చేసి పెట్టేసుకుని వేగంగా టైట్ చేసేస్తాను. అయితే పోతే లేకపోతే లేదన్నట్టు. ఇది ఒక్క లాట్తో వెళ్ళాను. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, క్లోజ్ చేస్తాను. ఇవి అర్థం చెప్పాను కదా. ఈ రెండు ఫస్ట్ ట్రేడు, ఇది కాదు, ఈ రెండు సెకండ్ ట్రేడ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవ్వండి ఫస్ట్ ట్రేడ్. ఇది ఫస్ట్ ట్రేడ్. ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఒక ప్రైజ్ ఒక 5,100, 5,100, 51,000, 51,100 ఈ రెండు ఎంటర్ అయ్యాను. ఇక్కడ క్లోజ్ చేశాను 1 లాట్ తోటి, క్లోజ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి సెకండ్. ఇది 2 లాట్స్తో చేశాను. ఇక్కడ ఎంటర్ అయ్యాను, ఇక్కడ క్లోజ్ చేశాను. ఓకే, ఇవాళ అయిపోయింది ట్రేడ్. 3,800 ప్రాఫిట్ వచ్చింది. దీంట్లో 400 ఛార్జెస్, ఇది 400 ఛార్జెస్ కట్ అయిపోతాయి. 3,400 మనకి ఇవాళ ప్రాఫిట్. నిన్న 4,100 లాసు. ఆ లాస్ వల్ల నేను కొంచెం డౌన్ కొంచెం సైకలాజికల్గా కొంచెం ప్రెజర్ ఉండొచ్చు అని ఉద్దేశంతో మళ్ళీ ఫస్ట్ అంత లాస్ చూస్తే ఇబ్బందిగా ఉంటుందని ఓ సింగిల్ లాట్తో వెళ్ళాం. మళ్ళీ సోమవారం నుంచి యాజ్ ఇట్ ఈజ్గా 5 to 10 లాట్స్తో చేస్తాను. ఓకే, మార్కెట్లో ఫ్రెండ్స్ ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఇగోండి ఈ ఏరియా చూసారా. ఈ ఏరియాలో ఇగోండి అంతా ఇగోండి మొత్తం థ్రెషోల్డ్ చూసారా. ఎక్కువగా బయింగ్ థ్రెషోల్డ్ స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక్కడ నెంబర్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. వీటిని గమనించండి ఒకసారి. ఓకే, వీటిని గమనించండి, నెంబర్స్ కూడా హెవీగా ఉన్నాయి. అందుకని నేను ఇగోండి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఏంటంటే ఇగోండి ఇక్కడ చూసారు, ఇగో జీరో లైన్ ఒకటి ఉంది కదా, జీరో. ఇది మార్కెట్ క్యుములేటివ్ డెల్టా పాజిటివ్లోనే ఉంది. ఓకే, ఒకవేళ మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిందంటే ఇగోండి ఈ లెవెల్ ఉంది కదా, ఇగోండి ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ప్లస్ ఇగోండి ఇక్కడ జీరో లైన్ ఉంది కదా, జీరో లైన్ పైన ఉన్న మార్కెట్ పాజిటివ్గా, దీనికి కూడా మంచిగా ఒక బేరిష్ క్యాండిల్ వేయాలి. అప్పటి వరకు మనకి ఈ రోజులో మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉండదు మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్లోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, ఒకవేళ వస్తే ఫ్రెండ్స్ బై ఛాన్స్ ఎవరైనా యాక్టివ్ అయితే మటుకి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ జోన్ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ లైన్ కూడా గమనించండి. ఓకే, ఈ లైన్ కూడా గమనించండి. ఓకే, ఇప్పుడు మార్కెట్ అంతా పాజిటివ్గా ఉంది కాబట్టి, క్యుములేటివ్ డెల్టా ప్లస్లో ఉంది కాబట్టి. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ఫస్ట్ కారణం ఇవ్వండి, ఇక్కడ థ్రెషోల్డ్ వచ్చింది చూసారా. ఈ థ్రెషోల్డ్ బట్టి యాక్టివ్గా మంచిగా ఇక్కడ డే హై
వాల్యూ వేరే హై కాబట్టి ఇక్కడ నుంచి నేను తీసుకున్నాను ట్రేడ్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని మళ్ళీ చాలా అగ్రెసివ్గా తీసుకున్నాను. అయిపోయింది. ఓకే, చిన్న చిన్న ప్రాఫిట్స్ని బుక్ చేసిన ఇవాళ. సోమవారం చూసుకోవచ్చు ఇంకేదైనా అని. ఓకే, ఇవాళ కూడా లాస్తో బుక్ చేస్తే వీకెండ్ అంతా డిసప్పాయింట్గా ఉంటుందని. ఓకే, అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేపు మళ్ళీ మండే వీడియోలో కలుద్దాం.